బాబు నిజంగా గెలిచింటే ఈ విధంగా చేస్తాడా? ఈవీఎంల మాటన అధికారంలోకి వచ్చినాడు, ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఈవీఎంలు ఉన్నాయనేసి ఒక అభిప్రాయంతో ఆయన మోసం చేసుకుంటూ పోతా ఉన్నాడు. దీని విషయమై గ్రామ గ్రామాన గడప గడపన మన కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసపూరితమైన విధానాలు, ఆయన మేనిఫెస్టో కాపీని తీసుకొని ప్రతి ఇంటికి పోయి మీకు మీకు నెల నెల 15 నూర్లు ఇస్తామన్నారు, ఇచ్చినారా అని అడగల. చెల్లమ్మ మీకు 15 నూర్లు ఇచ్చినారా, నెల నెల ఇస్తామన్నారు, ఇచ్చినారా అని అడగల. అడుగుతారా? జగనన్న అమ్మఒడి ఇస్తాండా, ఒక సంవత్సరం పాటు ఎగరగొట్టా. జగనన్న అమ్మఒడి ఇస్తాండే, వచ్చేది ప్రతి సంవత్సరం వస్తాండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎగరగొట్టి మళ్ళా తల్లికి వందనమని మొన్న మొదలు పెట్టినారు. దాంట్లో కూడా అన్ని అతుకుల పొంతలే. మరి ఈయన ఇచ్చిన హామీలు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చినాడా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చినాడా? మరి రైతులకు రైతు భరోసా 20,000 అన్నాడు, ఇచ్చినాడా? ఉచిత బస్సు అన్నాడు, అది ఇచ్చినాడా? బస్సు తుస్సైంది. గ్యాస్ సిలిండర్ 3 బండలు అన్నాడు, అది ఏదో మోసిపోయింది. ఆ బండల గురించి మనం మాట్లాడాల్సిన పనిలే. మరి ఈ విధంగా అందరినీ కూడా మోసం చేసి రాష్ట్రానికి ఆయన సంవత్సరంలో సాధించింది ఏమంటే సంపద సృష్టించే కార్యక్రమం అని చెప్తూ 1,80,000 కోట్లు అప్పుడే ఇచ్చినాడు. 1,80,000 కోట్లు. జగనన్న 5 ఏళ్లకు కూడా 3.5 లక్షల కోట్లు తెస్తే ఈయన సంవత్సరంలోనే 1,80,000 తెచ్చినాడంటే ఈయన 5 ఏళ్లలో 9-10 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. మనల్ని అందరినీ అప్పుల్లో ముంచేసిపోయి ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఆడ సింగపూర్లోనే ఆడేయడం. మళ్ళా లాస్ట్లో వస్తాడు కొత్త మేనిఫెస్టో తీసుకొని, మళ్ళీ మేము వస్తే అవి ఇస్తాం ఇవి ఇస్తామని. ఇట్లనే కదా జరుగుతూ వచ్చింది. 94లో చెప్పినాడు, 99లో చెప్పినాడు, 2004లో చెప్పినాడు, 14లో చెప్పినాడు. ప్రతి సంవత్సరము ఏదో చెప్పిన హామీ చెప్పకుండా కొత్త హామీ చెప్పి మోసం చేస్తూ వస్తాడు. మరి బాబు మోసం గ్యారెంటీనా కదా? బాబు మోసగాడా కదా? మరి మోసగాని కట్టుకథలన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి. ప్రజలు తిరగబడే కాలం దగ్గరికి వచ్చింది. ఆయన సుపుత్రుడు నారా లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి తీసుకొని వచ్చినాడు. ఆయన చెప్పేవాడు ఎవరైనా ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి పదవులని. కేసులు పెట్టించుకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయా? ఇందాక మా అంకె లక్ష్మణ్ చెప్తా అన్నాడు, ఒక కేసు కూడా పెట్టించుకొని నెట్ట వెంకటేష్కి ఒక కేసు కూడా ఎన్నడూ ఎరగని సుధాకర్ నాయుడికి డిసిఎంఎస్ చైర్మన్, మరి అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఇచ్చినారు. కనగానపల్లి రామగిరి మండలాల్లో మేము కురువోళ్లకు జెడ్పీటీసీలు ఇచ్చినాము, బోయర్లకు ఎంపీపీలు ఇచ్చినాము, బీసీలకి ఎస్సీలకు అందరికీ పదవులు కట్టాం సింగిల్ విండోలతో సహా. మరి కనగానపల్లి రామగిరి మండలాల్లో మేము బీసీ ఎస్సీలనే ఆదరిస్తూ వచ్చినాము, వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు. మరి అవతల ఎల్నారాయణ చౌదరి కాంట్రాక్టులు చేసుకునేకి, నీ కొడుకుకు ఒకరికి శ్రీరామ్కి ధర్మవరం వసూలు చేసుకునేకి, ఇంకొకరికి అనంతపురం రూరల్లో వసూలు చేసుకునేకి, నీ తమ్ముళ్ళకు ఒకరికి ఆత్మకూరు ఒకరికి రాప్తాడు పండగ చేసుకుని అయినా అంటున్నారు. అడిగేవాడు ఎవర్రా అంటున్నారు, మమ్మల్ని ఎవర్రా ఆపేది అంటున్నారు. వసూలు రాజాలంతా. మళ్ళా రామూర్తి నాయుడేమో నీ బినామీ అయిపోయావు. మళ్ళీ మొత్తం నీ బంధువులందరినీ కూడా తోలినావు. దేవర దున్నపోతులను తోలినట్టుగా రాప్తాడు నియోజకవర్గం, ధర్మవరం నియోజకవర్గం మీద కేసులు పెట్టించుకున్న లేటికి వేరి ముక్కుతా మూలతో ఇళ్ల కాడు ఉండాలి. కనీసం మా జగన్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు అమ్మఒడి ఇచ్చా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఆసరా ఇచ్చా, చేయూత ఇచ్చా, మీ కార్యకర్తలకు రైతు భరోసా ఇచ్చా. మీ కార్యకర్తలను కూడా సాకిండేది మా జగననే కదమ్మా. నువ్వేమన్నా చేస్తున్నావు సుంటమ్మా? లేదు కదా. పైగా ఇందాక నారాయణ రెడ్డి కొడుకు చెప్పా, మేము తెలుగుదేశమైనా మా నాయన్ని చంపినారని. ఇందాక రామాంజనమ్మ చెప్పా, బయటాల శ్రీరాముల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నా మా నాయన మా కుటుంబాన్ని వాళ్ళు మోసమే చేసినారు. మరి మొన్నటికి మొన్న అరవింద్ రెడ్డి అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎన్ఎస్ గేట్లో 2 కాళ్ళు చేతులు ఇంచినారా తెలుగుదేశం పార్టీ గూండాలు. ఆ అరవింద్ రెడ్డి చేసిన తప్పేంటంటే పరిటాల రవి 100 మంది రెట్లను చంపినారు అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఆయన పార్టీ తెలుగుదేశమే. పరిటాల రవి 100 మంది రెట్లను చంపినాడు అని ఆయన ధర్మవరంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పరిటాల శ్రీరామ్ గూండాలు మా పరిటాల శ్రీరామ్ని మాట్లాడేవానివా, పరిటాల రవిని మాట్లాడేవానివా అని శ్రీరామ్ పేరు చెప్పి వీడియో కాల్ చేసి శ్రీరామ్ బాబు క్షమాపణలు చెప్పు, లేదంటే కాళ్ళు చేతులు ఇచ్చుతామంటే అతను క్షమాపణ చెప్పని అరవింద్ రెడ్డి.
మన పార్టీ కాకపోవచ్చు, అతన్ని రెండు కాళ్ళ మీద అట్లా నలుగురు మనుషులు కాళ్ళు చేతులు పట్టుకొని రెండు కాళ్ళ మీద బండలేసి నుచ్చు అయ్యేటట్లు నలగొట్టినారు రాడ్లతోనూ బండలతోనూ. మరి ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదా లోకేష్ బాబు చేస్తాండేటివి? మరి దీనికోసమైనా ప్రజలు మీకు ఓట్లు వేసినారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ధర్మవరంలో ఆయన పెద్ద వసూలు రాజా అయినారు. అడిగేవాడు ఎవరు లేరనుకున్నాడు పరిటాల శ్రీరామ్ని. ధర్మవరంలో చరిత్రలో ఎన్నడూ నేసేవాళ్ళ జోలికి ఎవరు పోలే. కానీ పరిటాల శ్రీరామ్ నేసే వాళ్ళను కూడా ఇడిసిపెట్టాల వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్యవైశ్యుల ఆస్తులు కూడా లాక్కుంటా ఉన్నారు. ధర్మవరంలో ఆయన అపార్ట్మెంట్లు కడితే డబ్బులు లక్షలు ఇవ్వాలా, ఫ్లాట్లు వేస్తే డబ్బులు లక్షలు ఇవ్వాలా. ఈ అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీసు, ధర్మవరం రిజిస్టర్ ఆఫీసులో ఎవరు ఆస్తులు కొన్నా రిజిస్ట్రేషన్ కొన్నా డబ్బులు కట్టాలంటే ఇలా నాయన గంట జాగీరాయాలది. ఇది ఏం సంస్కృతి అడుగుతా ఉన్నా. మేము ఎమ్మెల్యేగా పని చేసినాం, యాడే కానీ ఎవరినో రూపాయి ముట్టనీలే. అందుకే మా మీద కూడా విమర్శలు ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి బతకలే, మమ్మల్ని బతకనీలేదు. అది అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, రుద్రంపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ దగ్గర అయితే కప్పం పోవాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రోజుకు 10 లక్షలు. ఇక్కడ ఎమ్మెల్యే స్థానంలో శ్రీరామ్కి మరి ప్లాట్లు వేసుకుంటే వసూళ్ళు. టమాటా మార్కెట్లో మేము ఏం చేసినామంటే కక్కలపల్లి టమాటా మార్కెట్లో ఆదాయాన్ని తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటా ఉన్నారు అని మనం అధికారంలోకి వచ్చినాక టమాటా మార్కెట్లో ప్రతి రైతు పంట తీసుకొచ్చి ప్రతి బండి నుంచి కూడా 250 రూపాయలు సుంకం వసూలు చేయాలనేసి మండల అధికారి ఎంపీడీఓ ఒక యాలం పిలిచి ఆ యాలంలో ఎక్కువ పాట పాడిన వాళ్లకు 60 లక్షలకో 70 లక్షలకో 6 సుంకం వసూలు చేసే పద్ధతి ఇచ్చినారు. 5 ఏళ్లకు 3 కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు పంచాయతీకి వసూలైనాయి. కక్కలపల్లి సర్పంచ్ ఈడే ఆడే ఉన్నారు. మన జెడ్పీటీసీ చంద్రాడు కూడా కక్కలపల్లి. గ్రామం అంతా రోడ్లు వేసినాం. మరి వీళ్ళు వచ్చినాక టమాటా రైతులంతా వీళ్ళందరికీ కూడా బానిసత్వం చేస్తాడారా పరిటాల వాళ్ళకి? పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ పెట్టినారు. కక్కలపల్లి గ్రామస్తులందరూ పోయినారు. తెలుగుదేశం వల్ల అన్న ప్రకాష్ రెడ్డి ఆ రోజు ₹1 ముట్టలేదు. నువ్వు బండికి ఎమ్మెల్సీ మంగమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మంగమ్మక్క స్టేజ్ మీదకి రాండి. పరిటాల సునీతమ్మను శ్రీరామ్ని అడిగినారు కక్కలపల్లి గ్రామ పెద్దలందరూ పోయి. ప్రకాష్ రెడ్డి గ్రామ అవసరాలకు పంచాయతీకి డబ్బులు వచ్చేటట్లు చేసినాడమ్మా, మీరు డబ్బులు వసూలు చేసేది మంచిది కాదు. వాళ్ళని కూడా తిడతా మాట్లాడినారు. 2500 ఒక బండి టమాటా కంటే ఆ రోజు 250 వసూలు చేస్తే 3 కోట్ల నిధులతో ఆ పంచాయతీలు అభివృద్ధి చేసి ఈరోజు 2500 వసూలు చేస్తే 30 కోట్ల రూపాయలు పరిటాల శ్రీరామ్ జేబులేకపోతుంది. వాళ్ళ నాయన గంట కక్కలపల్లి పంచాయతీ అడుగుతున్నాడు కక్కలపల్లి నాయకులు. మరి ఇదే పాపంపేటలో హైవే మీద ఉన్నటువంటి ఇల్లు, ఎప్పుడో సోత్రియందారులు అమ్ముకునేటువంటి ఇల్లు, అమ్ముకునే స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు పేదలందరూ కూడా. మేము ప్రభుత్వంలో ఉన్నంత కాలము దాని సోత్రియందారులు మళ్ళా పోయి కోర్టుకు పోయి ఇది మాది అంటే రికార్డులు బయటికి తీయచ్చి కలెక్టర్తో కూర్చొని రికార్డులు బయటికి తీయచ్చి సోత్రియందారుల భూమి ఇది కాదు, అది అనంతపురం టౌన్లో ఉందనేసి తేల్చి కలెక్టర్ ద్వారా హైకోర్టుకు నివేదిక అందజేసి నిలబెట్టాం. ఇలా బాధితులు కూడా ఉన్నారు, శివారెడ్డి అన్న వాళ్ళందరూ ఉన్నారు. పైకి రానా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఇల్లు కట్టుకున్న పేదల పక్షాన నిలబడాల్సినటువంటి ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముడు 20 ఇళ్లను పట్టపోవలే పోలీసులను పెట్టి కూల్చి వేసింది దుర్మార్గం కాదా? దాన్ని అడ్డుకునేకపోయిన జడ్జికి ఇష్టపడి మెడబెట్టి తోసింది ఇది అన్యాయం కాదా? మరి మీరు మీ గ్రామాల్లో మీకు సత్తా లేదు. రామగిరి మండలంలో ఎంపీపీ ఎలక్షన్ కావాలంటే ఎంపీటీసీలు ఉండాలి. ఎంపీటీసీలు అందరూ మా పార్టీ వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవడో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఒకరిద్దరు నీ దగ్గరికి వచ్చి ఎంపీపీ ఎలక్షన్ పెట్టుకుంటే దాసివాడున ఎంపీపీ ఎలక్షన్ పెట్టుకుంటే ఆ ఎంపీపీ ఎలక్షన్ కోసం నువ్వు మా ఎంపీటీసీలను ఎత్తకపోయేదానికి ప్రయత్నం చేస్తావు. మా ఎంపీటీసీలు అన్న ఊరికాడి ఇళ్ల కాడికి మా ఎస్ఐ వస్తున్నాడు,
తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారు, మాకు రక్షణ లేదని ఎక్కడికన్నా బయటికి పోతామంటే తీసుకొని పోయి వాళ్ళని కర్ణాటకలో పెట్టినాం. వాళ్ళ తరఫున హైకోర్టుకు వకాలత్ చేసినాం. హైకోర్టు రక్షణ కల్పిస్తే ఆ రక్షణలో పోలీసు రక్షణలో ఎంపీటీసీలను తీసుకొని వస్తే టైం అయిపోయిందని మళ్ళీ వాళ్ళ ఎన్నిక తీసుకొని పెనుగొండలో ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పంపిస్తాము అన్నారు. నేను పెనుగొండకు పోతే నువ్వు ఊరు దాటి బయటికి పోవాలా అని పోలీసులు. సరే సార్ మీరు పంపించండి, మేము అప్పచెప్పినా మాకు అప్పచెప్పండి అని మనం వాళ్ళని ఎంపీటీసీల్ని నేను ఊరు బయట ఉండా దర్గాలో కూర్చొని ప్రార్థనలు చేస్తాండా పెనుగొండ దర్గా దగ్గర ఉషమ్మ మన జిల్లా అధ్యక్షురాలు పోయి మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కాసుకొని ఉంది. ఎంపీటీసీని పిలుచుకొచ్చి ఫోన్ చేసింది అమ్మ, మన గిరిజమ్మక్క కూడా ఉంది, మర్చిపోయానమ్మ ఏమనుకోవద్దు, మన గిరిజమ్మక్క కూడా ఉంది. వీళ్ళు ఆ నుంచి ఫోన్ చేసినారు, అన్న ఏమి నువ్వు రాకపోతే ఏం మిగలదు, ఎంపీటీసీని ఎత్తకపోతున్నారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు, ఎస్ఐ వాళ్ళని బలవంతంగా ఈడుస్తున్నారు వాళ్ళ బండలేకి అని. బండి వేసుకొని పోయినామా చూసినారు కదా పెనుగొండలో. దేనికి పోయినా నా కార్యకర్తల్ని కాపాడుకునేకి నేను పోయినా తప్పు చేసినానా? నేను ఆటికి పోయి దూకుడుగా పోయి మా ఎంపీటీసీని మాకు అప్పచెప్పాలని పోయినా అంత లోపల గిరిజమ్మ ఉషమ్మ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఆ రోజు మా ఎంపీటీసీలు 5 మందిని ఎత్తకొచ్చినాం, భారతిని మాత్రం వాళ్ళు ఎత్తకపోయినారు. మళ్ళా ఎలక్షన్ వాయిదా పడింది, మళ్ళా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి భారతి వచ్చేసింది మన దగ్గరికి. నోటిఫికేషన్ ఇచ్చే రోజు జగనన్న మురళీ జవాన్ చనిపోయిన దగ్గరికి వచ్చినాడు, ఆడ ఫోన్ వచ్చింది, అన్న భారతి వచ్చేసాను మన దగ్గరికి. వాళ్ళ కండువాళ్ళు పొద్దునే వేసినారు ఒక ఇద్దరికి, మా భారతి వచ్చేసాను సార్ నేను దిగిపోతానని వచ్చిన. ఆ బిడ్డ భారతమ్మ ఎస్సీ దళిత బిడ్డ నేను మా నాయనకు పుట్టినా, నేను గెలిచింది వైఎస్ఆర్ జెండా కింద, నేను ఓటేసేది వైఎస్ఆర్ పార్టీకి నిలబడింది. మన ఆత్మగౌరవం కాపాడింది ఆ దళితురాలు. మరి కార్యకర్తలు ఏ విధంగా జగనన్నకు అండగా ఉన్నారు. ప్రకాష్ రెడ్డి మా అన్న మా తమ్ముడు అనుకుంటా ఉన్నారు. మీ అందరి దయ వల్ల, మీ అందరూ ఇచ్చేటువంటి ధైర్యం వల్ల పోరాడగలుగుతున్నాం. కేసులు పెడితే ఎవరూ భయపడేదానికి సిద్ధంగా లేరు. మహా అయితే 4 రోజులు ఊళ్ళో లేకపోవచ్చు, కానీ చట్టాన్ని ఆశ్రయిస్తున్నాం. చట్టాన్ని ఆశ్రయించి ప్రతి కేసు మీద స్టే తెచ్చుకున్నాం. మన గౌని నాగన్న ఆ రోజు మాట్లాడినాడు, నాగన్న ఆ రోజు మాట్లాడినాడు, ఏమన్యాయం చేసినాడా పేరూరు నాగిరెడ్డి, ఏమన్యాయం చేసినాడు, నామినేషన్ పత్రాలు బీఫారాలు ఇచ్చేయకపోతే ఏమన్యాయం చేసినాడని మాట్లాడి మొగో నాకు అట్లా మాట్లాడినాడు నాగన్న. తిరగబడే తత్వము మనలో ఉంది, భయం మాట నాకు దాగి ఉంది. ఆ భయాన్ని చంపేసి ఆ ధైర్యాన్ని బయటికి తీసుకొని దాంట్లో ఫలితాలు కాదు వాళ్ళ చేసి నాయన కూడా ఈ రాప్తాడు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. చట్టబద్ధంగా ఒక అడ్వకేట్గా నాగిరెడ్డి అన్న ఒక అడ్వకేట్గా పార్టీ తరఫున నిలబడినారు. మీరు దౌర్జన్యాలు ఆ నుంచే మొదలు పెట్టినారు. నాగిరెడ్డి అన్న కూర్చో, దౌర్జన్యాలు ఆ నుంచే మొదలు పెట్టినారు. ఒక నాగిరెడ్డి మీద దాడి చేస్తేనో మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొని పాపిరెడ్డిపల్లిలో మీ తమ్ముళ్ళ దౌర్జన్యాన్ని ఎదుర్కొని నిలబడిన ఒక లింగమయ్యని చంపితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమవుతుందా? అంతకంత స్ప్రింగ్ మాదిరి రెచ్చిపోయి ప్రతీకారేచతో ఎనికి తిరగబడతారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు లింగమయ్య మన దగ్గర లేకపోవచ్చు, మీరు చంపింది లింగమయ్యనే కానీ లింగమయ్య ధైర్యాన్ని చంపలే. 15-20 మంది సునీతమ్మ తమ్ముడు వాళ్ళ కొడుకులు వచ్చి లింగమయ్య అరుగు మీద కూర్చున్నారు పండుగ రోజు ఫోన్ చేసి వచ్చి ఏం కొడతావా అన్నాడు. వాడు బేస్బాల్ బ్యాట్ తీసుకొని వచ్చినాడు. వాడు వన్ పేరు ఎంపేరు అని రమేష్ కొడుకు. ఏం కొడతారా అన్నారు. వాడు కొట్టినాడు. 15 మంది వచ్చినా కూడా బెదర్లే లింగమయ్య. మళ్ళా ఈ కుటుంబాన్ని బెదిరించుకునేదానికి, లింగమయ్య కుటుంబాన్ని బెదిరించుకునేదానికి శత విధాల ప్రయత్నాలు చేసింది ఆ పార్టీ. వాళ్ళు బెదర్లే లింగమయ్య కొడుకు కూడా వస్తాడు, మైక్ ఇస్తా మాట్లాడతాడు. ఒకటే చెప్తా ఉన్నా, లింగమయ్య కుటుంబానికి రాజకీయంగా అత్యున్నతమైన పదవిని కల్పించే వరకు నేను పోరాడతా. అది మన నాగన్న పేరూరు నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఈరోజు సిద్ధరాంపురంలో బాలపోతన్న మీద ఆ రోజు దౌర్జన్యం జరిగా, మరియు బాలన్న మీద దౌర్జన్యం జరిగా, మరి లింగమయ్యని చంపిరి జడ్జి కిష్టప్ప మీద దౌర్జన్యం జరిగా, ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మరి వీళ్ళందరికీ అండగా నిలబడి జయముత్యాలు ఎస్సీ నాయకుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాతో ఉన్నాడు. ఆయన
బోర్లు బోర్లు పీకేసి బోరుగుంతలేకేసి ఆ చెట్లన్నీ సినా చెట్లన్నీ నరికేసి ఆయన భూమిని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మాదాపురంలో దూలేకల తండ్రి కూడా అట్లనే భూమి ఆక్రమించుకున్నారు. అనేక చోట్ల భూములు ఆక్రమించుకోవడం, ఇళ్ల స్థలాలు ఆక్రమించుకోవడం, ఇండ్లు ఆక్రమించుకోవడం, మట్టి తోలుకోవడం, కంకర మిషన్ నుంచి సుంకం వసూలు చేయడం, ఇసుక అమ్ముకోవడం, కర్ణాటకకి పేరూరు డ్యాం కింద ఇసుకంత అమ్ముకోవడం, అనేక దౌర్జన్యాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నాగిరెడ్డి అన్నది పేరూరు, ఆ రోజు పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలనేసి నేను చెప్తే తురకలాపట్నం కాటికి రైతు సంఘాలను తీసుకొని పోయి మాట్లాడినాడు. అదే పాదయాత్రలో కూడా చెప్పిన మా మిత్రుడు నాగిరెడ్డి అన్న చేసినాడు. మరి నాగిరెడ్డి అన్న చెప్పినట్లుగా నీళ్లు ఇవ్వచ్చని ఆ రోజు చెప్పినట్లుగా పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చినాం. పేరూరు డ్యాంకు జీవో తీసుకొచ్చేదాన్ని కూడా అడ్డుకున్నారు. అప్పట్లో కూడా పరిటాల రవి బిస్కెట్ వేసిన కుక్కలు కొన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ కుక్కలు పెరిగి పెద్దగైనాయి. ఆ కుక్కలు కొందరు పేరూరు డ్యాంకు నీళ్లు వచ్చేదానికి కూడా అడ్డుకున్నాయి. కానీ జీవో తెచ్చినామో రైతుల సహకారంతో పేరూరు డ్యాంకు, కర్ణాటక రైతుల సహకారము, మన రామగిరి వర్గం రైతుల సహకారంతో పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం. 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తా ఉన్నా, ఆయన మన మాట నిలబెట్టారు. మరి సునీతమ్మ వస్తానే పేరూరు డ్యాం గేట్లు ఇప్పదీసి పక్కన పెట్టింది. పేరూరు డ్యాం గేట్లు ఇప్పదీసి పక్కన పెట్టి ఈరోజు పేరూరు డ్యాం ఎండిపోయేటట్లు చేసింది. మన హంద్రీనివా కాలువ రాజశేఖర రెడ్డి పుణ్యాన హంద్రీనివా కాలువ వస్తే భూగర్భ జలాలు పెరిగి మనమంతా రైతులైనాం. మరి సునీతమ్మ వచ్చినాక హంద్రీనివా కాలువ కాంక్రీట్ బెట్టింగ్ వేయించింది, కాంక్రీట్ లైనింగ్. దా మనోహర పైకి రమ్మ, మంచిగా లింగమయ్య కొడుకు మనోహర్ని పైకి రా, అక్క పైకి రాక్క, అట్లా దారిమ్మా. అట్లా ఈ ప్రభుత్వం వచ్చినాక 100 కిలోమీటర్ల హంద్రీనివా కాలువ ఉన్నటువంటి మన రాప్తాడు నియోజకవర్గంలో కాలువకు కాంక్రీట్ బెట్టింగ్ వేయడం వల్ల 2 లక్షల ఎకరాల్లో భూమిలో 2 లక్షల ఎకరాల భూమిలో భూగర్భ జలాలు తగ్గిపోతాయి. కనీసము ఒక 60-70 వేల మంది రైతులు నష్టపోతారు, వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోతారు. సుంతమ్మ దయచేసి ఇది చేయొద్దని మొక్కి అడిగినాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేసినాం. కానీ వాళ్లకు కమిషన్లు కావాలా, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కావాలా. కాలువలు ఏమైతేనేం, రైతులు ఏమైతేనేం ఈ రోజు కాంక్రీట్ పనులు దాదాపుగా పూర్తి చేస్తా ఉన్నారు. మనము ఆ గొంతు వినిపిస్తామని గొంతు నొక్కడానికి మన మీద కేసులు పెట్టారు. మరి మన ఎంపీటీసీలను ఎత్తకపోతుంటే ప్రశ్నించినందుకు మన మీద కేసులు పెట్టారు. లింగమయ్యను కూనీ చేస్తే జగనన్న వచ్చి వాళ్ళని పరామర్శించినందుకు 150 మంది మీద మన కార్యకర్తల మీద కేసులు పెట్టారు. వీటి అన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేస్తానే ఉన్నాం. అదేవిధంగా పేరూరులో ఏరుగురాలపల్లిలో ఒక దళిత మైనర్ బాలికను అత్యాచారం చేసి 14 మంది తెలుగుదేశం పార్టీ నీచపు గుండాలు అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి పైన జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని వెళ్తా ఉంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి మళ్ళా కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మన పెన్నోగులేసి ఉన్నాడు, మన చంద్రరావు ఉన్నాడు, మన ఎస్సీసీల నియోజకవర్గ అధ్యక్షుడు ఆలమూరు ఓబులేసి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మొన్న ఈ మధ్య ఆ అమ్మాయిని పరామర్శించాలని పోతే మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అంటే మీరు మహిళలను మానభంగం చేస్తే మేము ప్రశ్నించకూడదా? మీరు బీసీల్ని కూలీలు చేస్తే మేము ప్రశ్నించకూడదా? దళితుల మాన ప్రాణాలు మీకు లెక్కలేదా? మరి ఇవన్నీ ప్రశ్నిస్తే మా పైన కేసులు అని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు నా తమ్ముడు నాకు మధ్య శంకర మాకు అన్నమాది ఎన్నేళ్ళుగా అండగా నిలబడినా. నేను రాహుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి లింగమయ్య వాళ్ళ అన్న లింగమయ్య తమ్ముడు శేషంపల్లి శంకర, కుంటిమతి ఆనంద్, శేషంపల్లి శంకర వీళ్ళంతా ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి నాతో 2007-2008 నుంచి ఉన్నారు. వీళ్ళ అన్ననే లింగమయ్య. ఆ రోజు లింగమయ్యని చంపినారు. మరి ఈ విధంగా హత్య రాజకీయాలు చేస్తా ఉన్నారు. మనం మౌనంగా భరించాలనా, తిరగబడాలనా లేదా? మరి దోషులకు శిక్ష పడాలనా లేదా? మరి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హత్య చేస్తే వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టెలు పట్టుకుంటారా, కర్రలు పట్టుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఎవరి మీద దుర్మార్గంగా పోం. మీ దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా మీ బాధితులే. వాళ్ళ కష్టం మీద మీరు గెలుచుకొని దోపిడీలు చేస్తున్నారు. మేము వాళ్ళని విమర్శ చేయడంలే. కానీ మీరు మీ బంధువులు దుర్మార్గంగా రాప్తాడు, ధర్మవరం ప్రాంతాల్లో దోపిడీ చేస్తా
అడ్డు మాట్లాడిన వాళ్ళందరినీ కూలీలు చేస్తాం, మీరు చేస్తాను అరాచక ఈ రౌడీ రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అంతమొందించే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిస్తా ఉన్నాం. ఇందాక రాప్తాడు నారాయణ రెడ్డి కొడుకు మాట్లాడా, అంతకుముందు రామాంజనమ్మక్క మాట్లాడా. ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. వందలాది మందిని మీ కుటుంబం పొట్టన పెట్టుకున్నాం. మీ పరిటాల రవి ఆధ్వర్యంలో, పరిటాల సునీత ఆధ్వర్యంలో వందలాది మందిని మీరు పొట్టన పెట్టుకున్నారు. ఏ రోజు మేము ఎన్నో చూపలే. స్ట్రైట్ గా తోపుతొత్తు ప్రకాష్ రెడ్డి అనేవాంది ఒకటే దారి, అదే రహదారి. నా జీవితం పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి, వ్యతిరేకించడానికి, వాళ్ళ దౌర్జన్యాలు ఎదుర్కోవడానికి అంకితం. రాజీపడే రక్తం ఇంత ఉండలేదు. ఎవరైనా తెలుగుదేశానికి పోయి వచ్చిండొచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పోయి ఉండొచ్చు, వాళ్ళ ప్రాపకం కోసం కూనీ కేసులు రాజీ పదవులు పొందిండొచ్చు. మమ్మల్ని విమర్శించే స్థాయి, మా ఇంటికి విమర్శించే స్థాయి కూడా మీకు లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము రోషంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మార్గం నిలబడినాం. మేము మా ప్రజల్ని కాపాడుకోవాలా, మీరు దౌర్జన్యాన్ని వ్యతిరేకించాలా. మా జీవితాలు పణంగా పెట్టాం. మా జీవితకాలం సంపాదించిన మా కష్టాన్ని మేము రైతులకు, పేదలకు, మహిళలకు ట్రస్ట్ రూపంలోనో, ఉచిత బోర్ల రూపంలోనో, ఉచిత గొర్రెల పంపిణీ రూపంలోనో, కాలువల నిర్మాణంలోనో, రోడ్ల నిర్మాణంలోనో మేము త్యాగం చేసినాం. మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అధికారంలోకి వస్తే పండగగా భావించి, వసూళ్లే కేంద్రంగా భావించేటువంటి వాళ్ళు కొంతమంది బీటీఎం కూడా మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం. సిగ్గుండాలపై మీరు జనం దగ్గర పోయి మీ పేరేంది, మీ ఊరేంది, మీ ఉనికి ఏంది ప్రశ్నించుకోకండి. శత్రువుని ఎదుర్కోవాల్సిన టైంలో శత్రువు మీద యుద్ధం చేస్తున్న వారి మీద మీరు కయ్యానికి కాళ్ళుతో మీరు మొగోళ్ళ మాడగాలో నడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నంత కాలం నేను కానీ, నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి కానీ, నా కుటుంబం కానీ మేము ఎన్నో త్యాగాలు చేసినాం. మేము ఏ రోజు కూడా సంతోషంగా లేం. మేము ఈ రోజు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాం. కానీ మా వద్దకు ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోండి, వసూలు చేసుకోండి అని తోల్తా ఉన్న వాళ్ళ మాటలని గుర్రల్లా వాళ్ళ వెనకల పోతున్న హితవు పలుకుతా ఉన్నాం. మా అన్నదమ్ములందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రాతినిధ్యం జోబులో నుంచి రూపాయి పోతే మన దగ్గర డబ్బులుంటాయా? చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రకాష్ రెడ్డి గుడులు అడిగితే గుళ్ళకి ఇస్తాడు, గోపురాలకి ఇస్తాడు, బోర్లు వేస్తున్నాడు, కాలువలు దూతున్నాడు, పోయిన వాళ్ళందరికీ ఆసుపత్రి ఖర్చులు పెట్టుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. మీరు ఇవ్వండి అని పోతే అడిగితే ఆ యొక్క దొంగతనాలు దోపిడీలు చేసినాడు అప్ప ప్రకాష్ రెడ్డి, మా దగ్గర ఏడుండే అంటున్నాడు. అసలు దొంగలంతా ఈ మాట మాట్లాడుతున్నారు. 1,80,000 ఇల్లు కట్టేది సాధ్యమవుతుందా? జగనన్న మాట ఇచ్చినాడని 1,80,000 ఇల్లు కట్టేదానికి మా చిన్న ఆయన కొడుకు ముందుకు వచ్చినాడు. రాక్రీట్ సంస్థ వాడు 1,80,000 ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తా అంటే దాని మీద కూడా ఆ రోజు పచ్చ మీడియా మాట్లాడింది. ఈరోజు ఆ 1,80,000 ఇండ్లు కూడా మేము కడతామని వేరే కంపెనీ వాళ్ళు పోతా ఉంటే హౌసింగ్ పీడీ ఏమంటా ఉన్నారు. ఈరోజు అనంతపురం రూరల్, అనంతపురం అర్బన్ వాళ్ళు వినాలా 10,000 ఇండ్లు ఉన్నాయి ఆలమూరు, కొడిమిలో మేము కడతామని వేరే కంపెనీలు పోతే ఇంటికి 10,000 ఇస్తావా 15,000 ఇస్తావా అంటున్న రోజు భూమిని బతుకులు చేయడా? సిగ్గుగా లేదా? పేదోళ్ళకి నిల్వ నీడనిచ్చేదానికి కూడా మీరు వసూలు చేసే కార్యక్రమం చేస్తారా? ఇదేనా మీరు చేసింది? నేను మా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా ముందుకు రావాలని 20 కోట్ల ఆస్తిని నా కష్టార్జితంతో ఒక డైరీ కట్టి నిర్మాణం చేసిస్తే దాన్ని ఈరోజు మూసేసే స్థితిగా తీసుకొని వచ్చినారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అమూల్ సంస్థకు చెప్తా ఉన్నా, అమూల్ సంస్థకు దానదత్తం చేస్తా, డైరీ నడపండి, మా రైతుల్ని కాపాడండి, మా పాడి రైతుల్ని కాపాడండి. ఈరోజు హెరిటేజ్ సంస్థ లాంటి ఈ సిండికేట్ అయినటువంటి డైరీలు పాడి రైతుల రక్తం పీలుస్తా ఉన్నాయి. ఆ రోజు జగనన్న లీటర్ 35 రూపాయలు ఆవు పాలకి ఇస్తే ఈరోజు దాన్ని 27-28 రూపాయలు తీసినాయి. మీరు పాడి రైతులను వదలలే, టమాటా రైతులను వదలలే, కాలువ కింద ఉన్న రైతులను వదలలే, దళిత మహిళలను వదలలే, బీసీలను వదలలే, ఎవరిని వదలలే. మీ దౌర్జన్యానికి ఇంకా బకాసురుడు అనే రాక్షసుని ఆవడాలు తట్టుకోలేక కుంతీదేవి రోజుకు కుంతీదేవి పుత్రుడిని పంపించింది. వాడు రోజుకు ఒక మనిషిని పంపమంటున్నాడు, పోయి చంపునైనా అని. ఆ బకాసురుడు అనే రాక్షసుని చంపే రోజు వస్తాడు. ఆ భీముడు కూడా జగన్మోహన్ రెడ్డి రూపంలో వస్తాడు, మీ పీచమనుస్తాడు, మీ దౌర్జన్యాలు అడ్డకట్ట వేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మజ్జిగ లింగమయ్య కొడుకు మనోహర్ని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నా.